నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను కవిత. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. క్యాబినెట్లో రెబల్ స్టార్ మంత్రి మాణిక్యాలరావుకు కొత్త టైటిల్. జానీ మూన్కు పదవీ గండం, పావులు కదుపుతోన్న రావెల. మల్లన్న గుడితో రాజకీయాలు, పదవుల కోసం టీఆర్ఎస్ నేతల ప్రయత్నాలు. కారిడార్లోకి ఎంటర్ అయి ఆ డీటెయిల్స్ చూద్దాం. ఆయన చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి, కానీ సీఎం మాటలకు తానా తందానా అనరు. తాను చెప్పదలుచుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్తారు. అందుకే ఆయనకు క్యాబినెట్లో రెబల్ మినిస్టర్ అనే పేరు వచ్చింది. సీఎం బాబు, మంత్రి మాణిక్యాలరావు మధ్య విభేదాలు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేతలతో మంత్రిని టార్గెట్ చేసిన బాబు. చింతమనేని బాపిరాజుతో మంత్రిపై పెత్తనం. సీఎం వైఖరిని తప్పుపడుతున్న మాణిక్యాలరావు. అవసరమైనప్పుడల్లా కౌంటర్ ఇస్తున్న మాణిక్యాలరావు. తాజాగా ముద్రగడకు పరోక్ష మద్దతు పలికిన మాణిక్యాలరావు. ముద్రగడను ఏనాడు పల్లెత్తు మాట అనని మంత్రి. సీఎం సమావేశాలకు కూడా అంతంత మాత్రంగానే మాణిక్యాలరావు హాజరు. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టేలా మాట్లాడే మంత్రి మాణిక్యాలరావు సీఎం చంద్రబాబుతోనూ అలానే వ్యవహరిస్తున్నారు. తాజాగా ముద్రగడతో మంత్రి మాణిక్యాలరావు సన్నిహితంగా మెలగడం సీఎం చంద్రబాబుకు అస్సలు రుచించడం లేదు. దీన్ని వెంకయ్య, కామినేని దగ్గర కూడా ప్రస్తావించారు. ముద్రగడపై కాపు మంత్రులు, ఎమ్మెల్యేలంతా విరుచుకుపడాలని సీఎం ఆదేశించారు. కానీ సీఎం మాటను మంత్రి మాణిక్యాలరావు ఏనాడూ లెక్క చేయలేదు. ఎప్పుడూ ముద్రగడను విమర్శించలేదు. కాపులకు చంద్రబాబు గొప్పగా చేస్తున్నారని టీడీపీ మంత్రులు చెబుతున్నా మంత్రి మాణిక్యాలరావు మాత్రం ఏనాడు చంద్రబాబును వెనకేసుకురాలేదు. దుర్గగుడి కమిటీ విషయంలోనూ మాణిక్యాలరావు సీఎంను విభేదించారు. కమిటీని టీడీపీ ప్రకటిస్తే అది చట్ట ప్రకారం చెల్లదని దానిని తాత్కాలికంగా ఆపించారు. ఇప్పుడు మళ్లీ కొత్త ప్రక్రియ ద్వారా దుర్గగుడి కమిటీ నియామక ప్రక్రియ చేపట్టారు. తనను టార్గెట్ చేసి సొంత నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్ బాపిరాజు ద్వారా అవమానాలు పాలు చేయడం మాణిక్యాలరావుకు మరింత కోపం తెప్పించింది. దీంతో సీఎం నిర్వహించే సమావేశాలకు కూడా మంత్రి మాణిక్యాలరావు రావడం లేదు. కేబినెట్ సమావేశాలకు తప్ప ఇతర ఎటువంటి వాటిలోనూ చురుగ్గా పాల్గొనడం లేదు. దొరికినప్పుడల్లా సీఎంను, టీడీపీని బుక్ చేయాలన్న ఆలోచనతోనే మాణిక్యాలరావు అడుగులేస్తున్నారని సహచర మంత్రులే చెబుతున్నారు. సీఎంపై ఎవరైనా విమర్శలు చేస్తే మరో బీజేపీ మంత్రి కామినేని ఉత్సాహంగా చంద్రబాబుకు వత్తాసు పలుకుతారు. కానీ మంత్రి మాణిక్యాలరావు మాత్రం పట్టించుకోకుండా తన నిరసన వ్యక్తం చేస్తూ క్యాబినెట్లో రెబల్ మినిస్టర్గా ముద్ర వేసుకున్నారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. మలిదశ కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో రెండో విడత కార్యాచరణకు కాపు జేఏసీ సిద్ధమైంది. రిజర్వేషన్లు కావాలన్న తమ ఆకాంక్షను తెలియజెప్పేందుకు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ వినతి పత్రాలు అందించేందుకు కాపు నాయకులు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ చేపట్టిన మలిదశ పోరులో రెండో విడత కార్యాచరణ అమలుకు కాపు నేతలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేయనున్నారు. మలిదశ పోరు తొలి విడతలు ఈ నెల 18న కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపులంతా రోడ్లపైకొచ్చి గరిటే, కంచాలతో తమ ఆఖరి కేకలు చంద్రబాబు సర్కారుకు వినిపించారు. మరోవైపు కాపు ఉద్యమాన్ని అణిచివేసేందుకు, ఉద్యమంలో చీలిక తెచ్చేందుకు సీఎం చంద్రబాబు తన అనుకూల మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని ముద్రగడ బహిరంగ లేఖ విడుదల చేశారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీలోని కాపు ప్రజాప్రతినిధులు, నాయకులతో తనను, ఉద్యమాన్ని విమర్శిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతను అదే సామాజిక వర్గానికి చెందిన వారితో తిట్టించడం దేశంలో ఎక్కడా లేదన్నారు. మంత్రులు చినరాజప్ప, నారాయణ, ఎమ్మెల్యే బొండా ఉమ్మ, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్య చేసిన వ్యాఖ్యలను ముద్రగడ తన లేఖలో ప్రస్తావించారు. తాను ఉద్యమం చేయబట్టే వారికి గౌరవం దక్కిందని గుర్తు చేశారు. కాపు ఉద్యమంలో కొందరు అలసిపోతుంటే మరికొందరు తమ వ్యాపారాల కోసం బాబు పంచన చేరారని మరికొందరిపై ముద్రగడ విమర్శలు సంధించారు. ఎవరిన్ని కుట్రలు పన్నినా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని లేఖలో చంద్రబాబుకు సూటిగా చెప్పారు ముద్రగడ. అంతేకాదు, అమావాస్య ఎన్నో రోజులు ఉండదని, పౌర్ణమి ఖచ్చితంగా వస్తుందని చెప్పడంతో అటు చంద్రబాబుతో పాటు అధికార పార్టీలో ఉన్న కాపు నేతలకు చెంపపెట్టులా మారింది. బి రాజు, కరెస్పాండెంట్, కాకినాడ.
పదవుల కోసం అధికార పార్టీలో అంతర్గత వార్ మొదలైంది. ఉన్న వాళ్లను తొలగించి కొత్త వారిని ఎంపిక చేయాలనే వర్గం దూకుడు ప్రదర్శిస్తోంది. జెడ్పీ చైర్పర్సన్ పదవి నుంచి మండల అధ్యక్షుని పదవి వరకు అన్నింటా వివాదమే నెలకొంది. దీంతో అధికార పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని మరింత రంజుగా మార్చారు. పవర్లో ఉన్నప్పుడే పండగ చేసుకోవాలనుకునే నాయకుల సంఖ్య గుంటూరు జిల్లాలో ఎక్కువగా కనిపిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు పనులు చేసినా సరే 4 రాళ్లు సంపాదించాలనే యావ బాగా పెరిగిపోయింది. ఫలితంగా పదవుల్లో ఉన్న వారిని బలవంతంగా తొలగించి కొత్త వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టే ప్రయత్నాలు గుంటూరు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. తాజాగా గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ జానీ మూన్ పదవీకాలం కూడా వచ్చే జనవరి 4వ తేదీతో ముగుస్తుందని ఓ వర్గం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 2.5 ఏళ్ల సమయం పూర్తవుతుండటంతో ఆమె మరో వారంలో పదవి నుంచి వైదొలగాల్సి ఉందని ఆమె వ్యతిరేక వర్గం చెబుతోంది. తన పదవి విషయంలో ఒప్పందాలేమీ జరగలేదని జానీ మూన్ కుండబద్దలు కొట్టారు. మంత్రి రావెలతో వివాదం తర్వాత రాజీ చేసిన మంత్రి పుల్లారావు కూడా జానీ మూన్కు పదవీ గణన లేదని, ముందస్తు ఒప్పందాలేమీ జరగలేదని ప్రకటించారు. మంత్రి రావెల వర్గం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. అమృతులూరు జెడ్పీటీసీ పృథ్వీలతకు జెడ్పీ పగ్గాలు అప్పగించాలని పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ను కలిశారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పృథ్వీలత బీసీ వర్గానికి చెందిన మహిళ కావడంతో ఆ వర్గానికి చెందిన వారంతా ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు. పృథ్వీలతకు జెడ్పీ చైర్మన్ పదవి వచ్చేలా చూసేందుకు మిగతా వారి మద్దతు కూడగడుతున్నారు. ప్రస్తుతం జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న జానీ మూన్కు మంత్రి పుల్లారావు, ఆయన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతుండగా పృథ్వీలతకు మంత్రి రావెల, బీసీ సంఘాలు సంఘీభావం పలుకుతున్నాయి. మంగళగిరి, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని మండలాల్లో కూడా ఈ వివాదం కొనసాగుతోంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల పంపకంపై టీడీపీ రెండుగా చీలిపోయి ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఈ వ్యవహారంలో స్థానిక నేతలు కీలకంగా వ్యవహరిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ప్రత్యర్థులు టీడీపీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఎవరిని పదవుల్లో ఉంచాలో, ఎవరిని తొలగించి కొత్త వారిని ఎంపిక చేయాలో అంతుపట్టక పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. రవీందర్ రెడ్డి, సీనియర్ కరస్పాండెంట్, సాక్షి న్యూస్, గుంటూరు. కొత్త జిల్లా అధ్యక్షుల నియామకం ఇప్పట్లో చేపట్టేది లేదని టీపీసీసీ అంటున్నా జిల్లాలో కయ్యాలు మాత్రం తగ్గటం లేదు. పైకి అంతా ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా లోలోన మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో నాయకుల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తుండటంతో కరీంనగర్ కాంగ్రెస్లో రాజకీయం రక్తిగడుతోంది. కరీంనగర్ జిల్లా అధ్యక్ష పదవి కాంగ్రెస్ నేతల మధ్య అగ్గిరాజేసింది. పునర్విభజనతో కరీంనగర్ జిల్లా 7 ముక్కలై 4 జిల్లాలుగా విడిపోయింది. కొత్త జిల్లాలకు కమిటీలు వేయాలని పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంటే నేతల మధ్య అంతర్గత విభేదాలు పార్టీ పరువు తీస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కటకం మృత్యుంజయాన్ని తొలగించి కొత్త వారిని నియమించాలని వ్యతిరేక వర్గం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్ నేతృత్వంలో కరీంనగర్ జిల్లా పరిధిలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా ఏకమయ్యారు. మృత్యుంజయం సిరిసిల్ల జిల్లాకు చెందినవారని, ఆయనను కరీంనగర్ డీసీసీ బాధ్యతల నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించాలని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎవరికి జిల్లా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందో కూడా ఉత్తమ్ చెవిలో వేసినట్టు తెలుస్తోంది. నోటి మాటగా కాకుండా అందరూ కలిసి లేఖ రాస్తే ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి చెప్పినట్లు సమాచారం. వ్యతిరేకుల ప్రయత్నాలు గుర్తించిన మృత్యుంజయం ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో పదవి కాపాడుకునే ప్రయత్నాలు జోరుగానే చేస్తున్నారు. గతంలో తాను కరీంనగర్ ఎమ్మెల్యేగా పనిచేశానని, స్థానికత విషయానికి వస్తే దశాబ్ద కాలంగా కరీంనగర్లోనే ఉంటున్నానని మృత్యుంజయం చెప్పినట్లు తెలుస్తోంది. తాను స్థానికుడినేనని, సిరిసిల్లకు వెళ్లే ప్రసక్తే లేదని పార్టీ పెద్దలకు తెలిపినట్లు సమాచారం. మృత్యుంజయానికి అండగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిలుస్తుండగా మిగతా వారంతా వ్యతిరేక వర్గంగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రత్యామ్నాయ రాజకీయాలు లేకుండా అన్ని స్థాయిల్లో పార్టీని విస్తరిస్తుంటే, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు స్వార్థ రాజకీయాలతో తమ గోతులు తామే తవ్వుకుంటూ పార్టీ పరువు తీస్తున్నారని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, కరీంనగర్.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనన్న సామెత బిజవాడ బీజేపీకి అతికినట్లు సరిపోతుంది. జాతీయ స్థాయిలో మోదీ హవా, రాష్ట్రంలో వెంకయ్య నాయుడు ప్రభావంతో పార్టీ దూసుకుపోతుందని భావించిన వారి ఆశలు తలకిందులవుతున్నాయి. బిజవాడ బీజేపీకి ఏమైందని స్పందించే నాయకులే కానరాకపోవడంతో నగర పార్టీ నేతల్లో నిరాశ నిండిపోయింది. బెజవాడలో డీలా పడ్డ బీజేపీ, నాయకత్వ లోపంతో క్యాడర్లో నీరసం. నగర కమిటీ అధ్యక్షుడిపై గతంలో వేటు. విజయవాడ బీజేపీపై దృష్టి పెట్టని అధినాయకత్వం. నామినేటెడ్ పదవులకు కూడా నోచుకోని క్యాడర్. అసంతృప్తితో రగిలిపోతున్న బీజేపీ నగర నేతలు. నరేంద్ర మోదీ మంత్రంతో కేంద్రంలో అధికారం, రాష్ట్రంలో టీడీపీతో మిత్రపక్షంగా అధికార హోదా. ఇంకేముంది, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇక బలపడుతుందని బీజేపీ అభిమానులు సంబరపడ్డారు. విజయవాడలో గతంలో ఓ ఎమ్మెల్యేను కూడా గెలిపించుకున్న బీజేపీ నగరంలో తన పూర్వ వైభవాన్ని కాపాడుకోవడమే కాకుండా మరింతగా బలోపేతమవుతుందని క్యాడర్ భావించింది. మంచి రోజులు వచ్చాయనుకున్న గడిచిన 2.5 ఏళ్లలో విజయవాడలో బీజేపీ సాధించింది రాష్ట్ర పార్టీ కార్యాలయమే. గతంలో బీజేపీ నగర పార్టీ కార్యాలయం సూర్యారావుపేటలో ఉండేది. ఇప్పుడు మరో కార్యాలయం రాష్ట్ర పార్టీ పేరుతో ఏర్పాటైంది. ఇంతకు మించి బీజేపీకి కనీసం నగరంలో ఉనికి కూడా లేదు. నిత్యం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, ఎంపీ హరిబాబు వంటి నేతలు విజయవాడ సందర్శిస్తూనే ఉంటారు. అధికారిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే ఉంటారు. ఈ నేతలు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి క్యాడర్తో మాట్లాడే సందర్భాలు అతి అరుదుగా ఉంటాయి. నగరంలో పార్టీ పరిస్థితిని చూస్తే కనీసం నగర అధ్యక్షుడిని కూడా నియమించుకోలేని దుస్థితి. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ కోసం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వెలువడిన పాలకవర్గ జాబితాలో విజయవాడ బీజేపీకి చెందిన ఒక్క నాయకుడి పేరు కూడా లేకుండా పోయింది. దీన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు నగర పార్టీ కార్యాలయం ముందు చేసిన ఆందోళనతో నగర అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరావు పదవికి ఎసరు పెట్టింది. ఈ పరిణామంతో పదవులు అడిగితే ఉన్న పదవి పీకేస్తామనే సంకేతాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నగర క్యాడర్కు పరోక్షంగా హెచ్చరికలు పంపించింది. 3 నెలలకోసారి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగా సిద్ధార్థనాథ్ సింగ్ నాయకత్వంలో విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలపై సమీక్షలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో కూడా బెజవాడలో దిగజారిపోతున్న బీజేపీ దుస్థితిపై కనీస చర్చ కూడా జరగడం లేదని నగర నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక రాజధానిలో అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలతో పార్టీని విస్తరించుకుంటూ పోతుంటే బీజేపీ మాత్రం నగర పార్టీకి కనీసం అధ్యక్షుణ్ణి కూడా నియమించుకోలేని దుస్థితిలో ఉండడం ఏ రకంగా పార్టీకి మంచిదని పలువురు బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజా రమేష్, సాక్షి న్యూస్, విజయవాడ బ్యూరో. వెల్కమ్ బ్యాక్. పెద్ద నోట్ల రద్దు ద్వారా తనకు తానే ప్రధాని నరేంద్ర మోదీ సంక్షోభాన్ని సృష్టించుకున్నారా? ఎన్నికల్లో గెలుపోటములు సహజమైనా దానికోసం జనాల్ని మోదీ ఇబ్బంది పెడుతున్నారా? నల్లధనానికి వ్యతిరేకంగా పోరాటమని చెప్పిన మాటల్ని నమ్మిన జనంలో ఇప్పుడు అసహనం కనిపిస్తోంది. నోట్ల రద్దుపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది రోజుల క్రితం వరకు ప్రపంచంలోనే ఒక ఛాంపియన్లా కనిపించేవారు. దేశీయ మీడియాలోనే కాక అంతర్జాతీయ మీడియాలో కూడా మోడీ ధైర్యాన్ని, సాహసాన్ని, చొరవను, ఆయన దేశాలు పర్యటించి అంతర్జాతీయ స్థాయిలో భారత్కు తీసుకొస్తున్న గుర్తింపును ప్రశంసిస్తున్నట్లు కథనాలు రాసేవి. అలాగే ఆయా దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు కూడా మోడీ వస్తున్నారంటే అది తమకు ఎంతో గౌరవంగా భావించేవారు. ఆయన సభకు వెళ్లి ప్రసంగాన్ని వినడానికి పోటీ పడేవారు. ఇదంతా నోట్ల రద్దు జరగడానికి ముందున్న పరిస్థితి. మోడీ ఏ ముహూర్తాన ఎవరి సలహా మేరకు నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారో తెలియదు, కానీ ఆయన తనకు తానే ఒక సంక్షోభాన్ని సృష్టించుకున్నారు. 50 రోజుల పరీక్షను పెట్టుకున్నారు. తాను గురిచూసి కొట్టానని అంటున్నా ప్రజలందరి మద్దతు తనకే ఉందని, తాను అవినీతిపై పోరాడుతుంటే విపక్షాలు నల్లధనానికి మద్దతిస్తున్నాయని ఆరోపిస్తున్నా ప్రజల్లో మాత్రం తీవ్ర అసహనం ఏర్పడిందన్నది పచ్చి నిజం. స్థానిక ఎన్నికల్లో గెలవచ్చు, ఓడవచ్చు, కానీ దేశంలోని 125 కోట్ల మంది ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్న విమర్శను మోడీ ఎదుర్కొంటున్నారు. మోడీ నోట్ల రద్దు నిర్ణయం చేసిన తొలినాళ్లలో కొంతమంది ఇదేదో గొప్ప నిర్ణయమే అనుకుని పొగిడిన మాట నిజమే. కానీ కాలం గడిచే కొద్దీ ఇదంతా మోడీ నల్ల కుబేర్లపై కన్నా సామాన్యులపైనే యుద్ధం చేస్తున్నట్లుగా మారిందన్న భావన ఏర్పడింది. మోడీ ఈ ఉద్దేశంతో నోట్లను రద్దు చేసి ఉండకపోవచ్చు,
కాకపోతే అనాలోచితంగా చేసిన దీనివల్ల ఇప్పుడు దేశంలో పెద్ద పరీక్షను ఎదుర్కొంటుండగా అంతర్జాతీయ మీడియాలో సైతం మోడీ నిర్ణయంపై వస్తున్న విశ్లేషణలు ఆయన ప్రతిష్టను ప్రపంచమంతా మసకబార్చేవిగా ఉన్నాయి. కొన్ని పత్రికలు నోట్లు రద్దు చేసిన మొదటి రోజుల్లో అభినందనిచ్చిన మాట నిజమే. ఉదాహరణకు సింగపూర్కు చెందిన ఇండిపెండెంట్ పత్రిక తమ దేశ ఫౌండర్ అధ్యక్షుడైన లీతో పోల్చి మరీ మెచ్చుకుంది. కానీ ఆ తర్వాత అనేక పత్రికల్లో మోడీకి వ్యతిరేక వ్యాఖ్యానాలే వస్తున్నాయి. నోట్ల రద్దు ఆలోచన పేలవంగా ఉండడమే కాక పేలవంగా అమలు చేశారని, దీనివల్ల పేదలు చిరు వ్యాపారులంతా ఇబ్బందులు పాలయ్యారని న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యానించింది. బ్లూంబర్గ్ మీడియా ప్రతినిధి ప్రధాన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించి పరిస్థితిని గమనిస్తే అక్కడ ఉన్న పేద ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ కనిపించారు. వారిలో ఎక్కువ మంది నిర్ణయాన్ని వ్యతిరేకించారని ఆ మీడియా వెల్లడించింది. ఎకనామిస్ట్ పత్రిక తన వ్యాఖ్యలో అత్యంత శక్తివంతమైన నోట్ల రద్దు అనే పరికరాన్ని పూర్తి నిర్లక్ష్యంగా ఉపయోగించి దేశంలో గందరగోళం సృష్టించారని అభిప్రాయపడింది. నగదు రహిత లావాదేవీలను గట్టిగా సమర్థించే ప్రముఖ ఆర్థికవేత్త కెన్నెత్ గాఫ్ భారత్ ఈ విషయంలో తొందరపాటును ప్రదర్శించిందని, టూ మచ్గా వ్యవహరించిందని వ్యాఖ్యానించడం విశేషం. భారత్ నల్లధనంపై యుద్ధమని చెబుతోందని, కానీ నగదు రహితం పేరుతో ప్రజలకు మరింత చేటు తెచ్చేలా ఉందని, నగదు రహితం అంటే ప్రజల డబ్బుపై తన కంట్రోల్ని ప్రభుత్వం పెంచుకోవడమేనని, దీనివల్ల తప్పుడు విధానాలతో మరింత చేటు తెచ్చే ప్రమాదం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ వ్యాఖ్యానించింది. ఈ రకంగా ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు మోడీని, ఆయన విధానాల వల్ల వచ్చిన నష్టాన్ని విశ్లేషించడం ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేదిగానే ఉంది. మరి ఇదంతా నరేంద్ర మోడీ స్వయం కృతాపరాధం కాక మరేమిటి? దేవుడు గొప్ప, స్థానిక ఎమ్మెల్యే గొప్ప అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులే గొప్ప అంటున్నారు వరంగల్ రూరల్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు. జిల్లాలోని ప్రసిద్ధి చెందిన ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు స్థానిక రాజకీయ నాయకుల్లో ఆశాదీపాలు వెలిగిస్తోంది. వరంగల్ రూరల్ జిల్లా ఐనవోలులోని మల్లికార్జున స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. 11వ శతాబ్దంలో కాకతీయులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 108 స్తంభాలు, నృత్య మండపంతో అలరారుతుంది ఆలయం. ఆలయ సంగతి ఎలా ఉన్నా ఆలయ పాలక మండలి ఏర్పాట్లు మాత్రం జిల్లాలో రాజకీయ సందడి సృష్టిస్తోంది. ఆలయ కమిటీలో పదవి కోసం స్థానికులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలయ కమిటీలో స్థానాన్ని రాజకీయ భవిష్యత్తుకు తొలిమెట్టుగా స్థానిక నాయకులంతా భావిస్తున్నారు. దీంతో ఒక్కో గ్రామం నుంచి కనీసం 2-3 పోటీ పడుతున్నారు. కానీ ఎవరి మధ్య సయోధ్య లేదు. ఆలయ చైర్మన్గా నందనం గ్రామానికి చెందిన గజ్జల శ్రీరాములు పేరును ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పాలక మండలి ఏర్పాటును నిలిపివేసింది. దీంతో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి పనిచేస్తున్నామని ఒకరు, టీఆర్ఎస్లో చేరేందుకు మరో పార్టీ నుంచి వచ్చామని మరొకరు, మిమ్మల్నే నమ్ముకున్నామని మరికొందరు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, స్థానిక ఎంపీపీ రవీంద్రరావుపై ఒత్తిడి తెస్తున్నారు. పాలక మండలిలో సభ్యత్వం కల్పించకపోతే టీఆర్ఎస్కు రాజీనామా చేస్తామని మరికొందరు హెచ్చరిస్తుండటంతో ఐనవోలులో రాజకీయం హీటెక్కింది. టీఆర్ఎస్ నాయకత్వం ఆదేశాల మేరకు గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నవారు తమకు ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అధికార టీఆర్ఎస్లో ఛోటామోటా నాయకులు ఎక్కువ కావడంతో ఆ విభేదాలు ఆలయ కమిటీ ఏర్పాటుపై పడుతున్నాయి. మాకు పదవులు ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ మా ప్రత్యర్థులకు అసలు ఇవ్వొద్దనే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో ప్రభుత్వం 3 ఏళ్ల కాలానికి కమిటీ వేసేది. ఈసారి మాత్రం ఇది 2 ఏళ్ల కాలానికి 15 మందితో కమిటీని పరిమితం చేశారు. ఇందులో ఒకరు ఆలయ పూజారి, మరొకరు ఆలయ ధర్మకర్త, మిగిలిన 13 మందిలో ఒక చైర్మన్, 12 మంది సభ్యులు కమిటీలో ఉంటారు. ఐనవోలు జాతరకు గడువు సమీపిస్తుండటంతో నాయకులంతా త్వరగా కమిటీ ఏర్పాటైతే బాగుంటుందని ఆశపడుతున్నారు. ఆశావహులు మల్లన్నకు పట్నాలు వేసి పదవులు తమకే రావాలని మొక్కుకుంటున్నారు. మల్లన్నను కాదు, మల్లన్నను శాసించే మన స్థానిక నాయకుణ్ణి మొక్కితే కలిసొస్తుందని మరికొందరు నమ్ముతున్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. వచ్చే 6 ఏళ్ల పాటు తనకు ఎవరి అవసరం లేదని, తనతో పనుంటే తన దగ్గరికే రావాలని టీజీవీ అనటం కర్నూలు టీడీపీ నాయకులు, కార్యకర్తలను కలవరానికి గురిచేస్తోంది. రాజకీయ శత్రువులు టీజీ వెంకటేష్, ఎస్వీ మోహన్ రెడ్డి ఒకే పార్టీలో ఉండబట్టి 6 నెలలవుతున్నా ఇద్దరి మధ్య సఖ్యత మాత్రం కుదరడం లేదు.
రాజ్యసభ సభ్యుడైన తర్వాత ఎస్పీ మోహన్ రెడ్డిని టీజీ బాగా టార్గెట్ చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. జన చైతన్య యాత్రలు, సభ్యత్వ నమోదు, పార్టీ కార్యక్రమాల్లో తన వర్గం బాగా కష్టపడి పనిచేస్తుంటే పేరేమో ఎస్పీ మోహన్ రెడ్డికి వెళుతోందని టీజీ వెంకటేష్ కార్యకర్తలతో అన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇద్దరు ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇద్దరి మధ్య దూరం పెరగడంతో పార్టీ సమావేశాలు, కార్యక్రమాలకు ఒకరు వస్తే మరొకరు డుమ్మా కొడుతున్నారు. వచ్చే 6 ఏళ్ల పాటు తనకు ఎవరితోనూ పనిలేదని, పార్టీ పరంగా కానీ ఇతర విషయాల్లో కానీ తన సాయం కావాలంటే కలిసి రావాలని, లేకపోతే వారి కర్మని కార్యకర్తల సమావేశంలో ఎస్పీ మోహన్ రెడ్డిపై టీజీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకు ఎవరూ ప్రయత్నం చేయడం లేదు. మరోవైపు ఇద్దరి తగువు త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని కార్యకర్తలు కలవరపడుతున్నారు. లోకేష్, కరెస్పాండెంట్, కర్నూలు. ఇవి పొలిటికల్ కారిడార్ అప్డేట్స్. స్టే విత్ us.